హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఇంకొకసారి ఎప్పుడూ నన్ను కొట్టవు కదా అన్నయ్య. నిజంగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని పవన్ అడుగుతుంటే గట్టిగా పవన్ని హత్తుకొని, సారీరా, క్షమించు, ఇంకెప్పుడు నిన్ను కొట్టను, పొరపాటు అయిపోయింది అని తను కూడా మనస్ఫూర్తిగా చెప్తాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న ఒక వ్యక్తి, ఓహో, తమ్ముడు తప్పుదారి పడుతుంటే సరి చేస్తున్నాడన్నమాట. ఎలా సరి చేస్తాడో నేను చూస్తాను అని కన్నింగుగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పవన్ భార్గవ్కి దూరంగా జరిగి నవ్వుతూ, థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు నన్ను నమ్మినందుకు అని అంటాడు. సరే సరే, ఈరోజు మనం బయటకు వెళ్దామా అని అడుగుతాడు భార్గవ్. మరి కాలేజ్ అని వైష్ణవి అంటే, ఒక్కరోజు కాలేజీకి డుమ్మా కొడితే ఏమీ కాదులే అంటూ వాళ్ళిద్దరినీ తీసుకొని కాలేజీ నుండి బయటకు వచ్చేస్తాడు. ఏం చేస్తాడా భార్గవ్ అని వెళ్లకుండా బయటే ఉన్న గౌతమ్ వాళ్ళ ముగ్గురు కలిసి నవ్వుతూ రావటం చూసి ఆనందపడతాడు. తమ పిల్లల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి అని. బయటకు పిల్లలతో కలిసి వచ్చిన భార్గవ్ గౌతమ్ బయటే ఉండటం చూసి, ఏంటి నాన్న, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు. లేదురా, నువ్వు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తావా అని చూస్తున్నాను. పర్లేదురా, బాగానే కన్విన్స్ చేశావు అంటూ భార్గవ్ భుజం మీద చేతిని వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. నోటితో చెప్పేదానికి చేతి వరకు వెళ్ళాను, అనవసరంగా కొట్టాను అని నాకే అనిపిస్తుంది నాన్న. అందుకే అలా సరదాగా బయట తిరిగి వద్దాము అని వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను అని అన్నాడు భార్గవ్. అవునా, సరే పదండి, నేను కూడా మీతో పాటు వస్తాను అని వాళ్ళ ముగ్గురితో కలిసి తను కూడా జాయిన్ అవుతాడు. గౌతమ్కి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే, ఈరోజు మీరే మేనేజ్ చేయండి, మీటింగ్స్ ఏవైనా అర్జెంట్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి, నేను రావటం కుదరదు, ప్రాబ్లం ఏమీ లేదు, తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి తన కొడుకు కూతుర్లతో కలిసి ఎంజాయ్ చేయటానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పవన్, వైష్ణవి ఇద్దరు, నాన్న, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావా అని గెంతుతూ చప్పట్లు కొడుతూ అడుగుతారు. ఇద్దరిని దగ్గరకు తీసుకొని అవును అంటూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడతాడు. అలా నలుగురు రోజంతా బాగా తిరిగి తిరిగి ఎంజాయ్ చేసి ఇష్టమైన చోట ఫుడ్ తిని సాయంత్రం కాలేజీ వదిలిపెట్టే టైంకి అందరూ ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు మేఘన ఆఫీసుకి కూడా వెళ్లకుండా ఇంటిలోనే డల్గా కూర్చొని ఉంటుంది. పక్కనే కూర్చొని ఉన్న వర్ష ఎంత చెప్తున్నా కూడా మేఘన ఎవ్వరితో మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. అనవసరంగా తన కొడుకుని కొట్టాను అనే బాధతో. అప్పుడే పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా వచ్చి అమ్మ అంటూ మేఘనని చుట్టేస్తారు. గౌతమ్, భార్గవ్ ఇద్దరికీ వర్ష వాటర్ ఇస్తుంది తాగమని. వాళ్ళు వాటర్ తాగి పిల్లల వైపు అంతే చూస్తూ ఉన్నారు. మేఘన నవ్వుతూ వాళ్ళని దగ్గరకు తీసుకొని, సారీ సారీ నాన్న, అనవసరంగా నేనే మిమ్మల్ని కొట్టాను, నువ్వు ఎప్పుడూ ఇటువంటి తప్పుడు పనులు చెయ్యొద్దురా, ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలుసుకోలేదు, తర్వాతే నాకు తెలిసింది అని బాధగా అంటూ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది. సరే అమ్మా, నేను ఎప్పుడు అలాంటి పనులు చెయ్యను అని పవన్ అనటంతో కన్నీళ్లతో నవ్వుతూ తన తప్పుని తాను తెలుసుకొని అంటుంది మేఘన. ఏమైంది అని గౌతమ్ వర్షాన్ని అడగటంతో జరిగింది మొత్తం చెప్తుంది. అవునా అంటూ ఆకాష్కి ఫోన్ చేస్తూ బయటకు వెళ్ళిపోతాడు గౌతమ్. మరో అరగంటకి ఆకాష్ కూడా ఇంటికి చేరిపోవటంతో మేఘన గుర్రుగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆకాష్ చుట్టూ పిల్లలు ఉన్నారు అని పట్టించుకోకుండా స్పీడ్గా ఆమె దగ్గరకు వచ్చి మేఘనని గుండ్రంగా తిప్పి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడతాడు. పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా తన తండ్రి అలా చేసినందుకు గట్టిగా అరుస్తారు. భార్గవ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. గౌతమ్, వర్ష ఇద్దరూ ఇక కలిసిపోయారులే అని అనుకుంటారు. ఉదయం పవన్ ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవటంతో ఆకాష్ కూడా మేఘనని కోపంగా చూస్తూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తనతో మాట్లాడడు. అప్పటి నుంచి మేఘన డల్లుగా కూర్చుని ఉంటుంది. కనీసం ఏమీ తినలేదు, ఎవరితో మాట్లాడను లేదు. ఆకాష్కి మేఘన దూరం జరుగుతూ, ఏంటి నువ్వు చేస్తున్న పని, చూడు పక్కన పిల్లలు ఉన్నారు, ఆ మాత్రం ధ్యాస లేకపోతే ఎలా అని చిరుకోపంగా అంటూ అతని గుండెల మీద కొడుతుంది.
పిల్లలు ఉంటే ఏమైంది? రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్ళానికి ముద్దు పెట్టుకోరా ఏంటి? నేను నా పెళ్ళానికి ముద్దు పెట్టుకున్నాను అంటూ మరో బుగ్గ మీద ముద్దు పెడతాడు. చాలే మీరు మీ వేషాలు. ఉదయం అంతా నా మీద ఎగిరెగిరి పడి ఇప్పుడు వచ్చి ఐస్ చేస్తున్నాడు. నేనేమీ కరగను మీ మాటలకి అంటూ సోఫాలో కూర్చుంటుంది. హా అని గట్టిగా గాలి పీల్చుకొని, మేడం గారు కరగాలి అంటే ఈ సార్ గారు ఏం చెయ్యాలో? పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని, ఏం చేద్దాంరా మీ నాన్నని మీరు చెప్పండి, మీరు ఏది చెప్తే అదే చేద్దాం అని అంటుంది మేఘన. పవన్ వైష్ణవి ఇద్దరూ కూడా తెగ ఆలోచిస్తూ ఉంటారు. వర్ష గౌతమ్ ఇద్దరూ కూడా నవ్వుతూ వచ్చి వాళ్ళ ఎదురుగా సోఫాలో సెటిల్ అయిపోతారు. భార్గవ్, డాడీ బాగా ఆలోచించుకో. మమ్మీ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత నేను చెయ్యలేను, నా వల్ల కాదు అంటే మాత్రం కష్టం అని అన్నాడు. ఆకాష్ ఒక్కసారి చెప్పాడు అంటే చేసి తీరతాడు అని షర్ట్ కాలర్ ఎగరేస్తూ బిల్డప్ ఇస్తుంటాడు. సర్లే, మీరు అంతగా పనిష్మెంట్ కావాలి అని కోరుకుంటున్నారు, మీ ఇష్టం అని వచ్చి మేఘన పక్కన కూర్చుంటాడు భార్గవ్. సర్లేండి, మీరు పనిష్మెంట్ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి నైట్ కోసం మీరు ఒక్కరే వంట చేసేయండి అని అంటుంది. అప్పటి వరకు హుషారుగా ఉన్న ఆకాష్ నీరస పడిపోతూ, ఏంటి ఇప్పుడు నేను అందరి కోసం వంట చెయ్యాలా అని సాగదీస్తూ అడుగుతాడు. భార్గవ్, పవన్, వైష్ణవి ముగ్గురు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ఆవురు వంట చెయ్యాలి అని గౌతమ్ సాగదీస్తూ చెప్పటంతో వర్ష, పాపం మా బావ ఒక్కడు వంట చేయటానికి వెళ్తే ఏం బాగుంటుంది, వెళ్ళి నువ్వు కూడా మా బావకి హెల్ప్ చేయి అని అంటుంది. ఆకాష్ తను ఒక్కడికే పనిష్మెంట్ కాకుండా గౌతమ్కి కూడా రావటంతో గౌతమ్ని వెక్కిరిస్తూ నవ్వుతూ ఉంటాడు. కర్మరా బాబు కర్మ అన్నట్లుగా తల కొట్టుకుంటాడు గౌతమ్. పవన్, వైష్ణవి ఇద్దరు ఏ డాడీ నాన్న ఇద్దరు వంట చేస్తారు అని గోల చేస్తుంటారు. భార్గవ్ తను మాట్లాడితే ఎక్కడ తనకి కూడా పనిష్మెంట్ ఇస్తారేమో అని సైలెంట్గా మేఘన భుజం మీద వాలిపోయి ఉంటాడు. ఇంకా ఏంటి మమ్మల్ని చూస్తూ ఇక్కడే కూర్చున్నారు, వెళ్ళండి త్వరగా, పాపం పిల్లలు అలసిపోయి వచ్చారు, ఏమైనా తింటారు అని లేదు అని మేఘన గట్టిగా అరవటంతో అవునవును వాళ్ళు తింటారు, అందుకని నువ్వు మమ్మల్ని తింటున్నావు అని ఇద్దరు నసుగ్గుంటూ చేసేది ఏమీ లేక కిచెన్ లోపలికి వెళ్తారు నీరసంగా. మేఘన, వర్ష ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. ఆ నవ్వుల సునామీలోనే భాషిత కూడా వాళ్ళతో పాటు ఉంటే బాగుండే అని ఒక్క క్షణం ఇద్దరూ కూడా అనుకుంటారు. కరెక్ట్గా అప్పుడే భార్గవి ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంది. ఏంటే ఆఫీస్కి దారి మర్చిపోయావా ఏంటి, పొరపాటున ఇటొచ్చావు అని భార్గవ్ తన తల్లి ఒడిలో తల పెట్టుకుంటూ భార్గవితో అన్నాడు. అవును, దారి మర్చిపోయాను, ఎంతైనా ఇది నా అత్తారిల్లు కదా, అందుకే వెతుక్కుంటూ వచ్చాను అంటూ వర్ష పక్కన వచ్చి కూర్చుంటుంది. బాగున్నావా భార్గవి అని మేఘన, వర్ష ఇద్దరూ అడగటంతో బాగున్నానత్తయ్య అని అంటుంది. అసలు ఈ మధ్య కనిపించడమే లేదు అని అడిగారు. వర్క్ కాస్త ఎక్కువగా ఉంది, అందుకే రావటం లేదు ఇటు అంటూ వాటర్ తాగి వస్తాను అని కిచెన్ లోపలికి వెళ్ళింది భార్గవి. కిచెన్ లోపల ఉన్న ఆకాష్, గౌతమ్ ఇద్దరినీ చూసి ఒక్కసారిగా నోరు తెరిచేస్తుంది. మీరేంటి ఇక్కడ కిచెన్లో ఏం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మేఘన, వర్ష ఇద్దరు కలిసి ఆకాష్, గౌతమ్ ఇద్దరికి ఇచ్చిన పనిష్మెంట్ గురించి తెలియక, ఏం చేస్తాం ఈరోజు వంట డ్యూటీ మా ఇద్దరికీ వేశారు, అందుకే మేము కిచెన్లో ప్రత్యక్షమయ్యాం అని నీరసంగా చెప్తారు. అయ్యయ్యో అలా ఎలా వేస్తారు, మీ ఇద్దరికీ తోడుగా భార్గవ లేకుండా అని నవ్వుకుంటూ బయటకు వస్తుంది. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ కొడుకు కూడా ఇరుక్కుంటున్నాడు అని నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు. భార్గవి చాలా సీరియస్గా కిచెన్లో నుండి బయటకు వచ్చి, భార్గవ్ ఏంటి నువ్వు చేస్తున్న పని నాకేమీ నచ్చటం లేదు, అసలు నువ్వు ఇలా చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని అన్నది. నేనేం చేశాను ఇప్పుడు అని కన్నెగరేస్తూ అడుగుతాడు భార్గవ్. మామయ్యలిద్దరికీ వంట పని అప్పచెప్పేసి నువ్వు ఇక్కడ స్టైల్గా మీ అమ్మ ఒడిలో పడుకుంటావా, నాకు ఇదేమీ నచ్చటం లేదు, లే అంటూ అతని చేతులు పట్టుకొని పైకి లేపి
ఇప్పుడు నువ్వు కూడా త్వరగా వెళ్ళి కిచెన్ లోపల అడుగు పెట్టాలి. అంతేకాకుండా మీ నాన్నలిద్దరికీ కూడా హెల్ప్ చేయాలి అని అన్నది. ఆ మాటకి మేఘన మావాడెందుకు చేస్తాడు, వాళ్ళే వంట చేస్తారు, పనిష్మెంట్ వాళ్ళిద్దరికీ, అంతేకాని నా కొడుక్కి కాదు అంటూ భార్గవిని దగ్గరకు తీసుకుంటూ అన్నది. అవును, నేను వంట చెయ్యను అని చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి మేఘన వెనక్కి వచ్చి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకుంటాడు. అలా ఏమీ కుదరదు. ఈరోజు భార్గవ్ కూడా మామయ్యలకు హెల్ప్ చేస్తూ వంట చేయాల్సిందే. భార్గవ్ చేసిన వంట నేను తినాల్సిందే. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు, ఇక్కడే ఉంటాను అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అంటుంది. భార్గవ్ ఆ నడుం మీద గిల్లేస్తూ, అయితే ఇక్కడే ఉండు, నేను మాత్రం వంట చేసే ప్రసక్తే లేదు, అస్సలు కిచెన్ లోపలికి కూడా అడుగు పెట్టను, నువ్వు మాత్రం ఇక్కడ ఎదురు చూస్తూ ఉండు, బాయ్ అంటూ స్పీడ్గా పరిగెడుతూ తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. భార్గవి అసహనంగా మేఘన వర్ష వైపు చూస్తే వాళ్ళు ఇంకా ఇక్కడ ఎందుకు, వెళ్ళు అని అనటంతో కాలిని నేలతో గట్టిగా తంతూ భార్గవి రూమ్లోనికి వెళ్ళిపోతుంది. ఎప్పుడెప్పుడు భార్గవి తన రూమ్లోనికి వస్తుందా అని ఎదురు చూస్తున్న భార్గవి వచ్చిన వెంటనే ఆమె వెనక నుండి పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు భార్గవ్, నన్ను కిందకు దించు, ఇలా నువ్వు నన్ను తిప్పుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పినా కూడా ఆపకుండా చాలాసేపు ఆమెను గుండ్రంగా తిప్పి అప్పుడు ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా ఆమె మీదకు చేరిపోతాడు. ఇద్దరికీ కూడా ఆయాసంతో ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఉంటారు. ఇద్దరి గుండె కూడా గట్టిగానే కొట్టేసుకుంటూ ఉంటుంది. అలా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. మేఘన వర్ష ఇద్దరు వంటగది దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు, ఇంతకీ మొదలు పెట్టారా లేదా అని అడుగుతుంది. ఏం చేస్తాం, వంటే చేస్తాం, చెప్పారు కదా ఇద్దరు పనిష్మెంట్ అని, అందుకే మొదలు పెట్టేశాంలే అని వాళ్ళు మొదలుపెట్టిన పనిని గురించి చూపిస్తూ అన్నారు. అది బాగా చేయాలి, మాకు ఏమేం కావాలో లిస్టు చెప్తాను రాసుకోండి అని అన్నారు. ఏంటి లిస్టు చెప్తారా, ఇదేమైనా హోటల్ అనుకుంటున్నారా, మీకు ఇష్టమైనవి అన్నీ చెప్తే మేము చేసి పెట్టడానికి అని అంటారు ఇద్దరు. అవన్నీ మాకు సంబంధం లేదు, ఈరోజు మీది వంట డ్యూటీ, చేయాల్సింది మీరే కాబట్టి ఇప్పుడు తప్పదు అని మేఘన అంటే, ఈరోజు నైట్ ఒక్కపూటకు మాత్రమే కదా మీరు చేస్తున్నది, ఇంటిలో ఎంతమంది ఉన్నారో చూశారు కదా, మీరు ఇద్దరు ఉన్నారు కదా అని మీరు అలా అంటే మహా ఎన్ని ఒక 4 రకాలు అంతే కదా, అవి కూడా మీ పిల్లల కోసం మీరు చెయ్యలేరా, మీ పిల్లల కోసం మీరు కాదంటారా అనటంతో నీరసంగా ఫేస్ పెట్టి, సర్లేండి చేస్తాం, చెప్పండి తప్పుతుందా అని అంటారు. చపాతీ, రోటీ, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచూరియా, మష్రూమ్ కర్రీ, పన్నీర్, పాలక్ కర్రీ, ఇలా లిస్ట్ వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటే గౌతమ్, ఆకాష్ ఇద్దరు గుడ్లు తేలేసి వాళ్ళ వైపు చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నారు, ఇంకా లిస్టు మర్చిపోయాం చెప్పటం, ఆఖరణ మజ్జిగ ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి ఓకేనా అని ఇద్దరికి ఆర్డర్ చేసి అక్కా చెల్లెలు ఇద్దరు హైఫై ఇచ్చుకొని వెళ్ళి